చెట్టు ఒకటండి, ఎప్పుడు కూడా ఫ్రూట్ మొక్కలు డైరెక్ట్గా తీసుకొచ్చి డ్రమ్లో వేయకూడదు. ముందు చిన్న కంటైనర్లో పెట్టుకోవాలి. అంటే 100 రూపీస్ టబ్ కానీ లేకపోతే బకెట్ కానీ దాంట్లో పెట్టుకొని ఇలా ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, స్టార్ట్ అయినప్పుడు మనం డ్రమ్ములకి షిఫ్ట్ చేసుకోవాలి, రీపాట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ చిన్న దాంట్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రూటింగ్ స్టార్ట్. దానికి అంత మెన్యూర్స్ అవసరం లేదండి, చిన్న మొక్కకి అంతంత మెన్యూర్స్ అవసరం లేదు. అందుకని చెట్టు డెవలప్ అయిన తర్వాత మనం పెద్ద కంటైనర్లో చేంజ్ చేసుకున్నాం అనుకోండి, అది చెట్టు గ్రోత్ ఉంటుంది, హీల్డ్ అనేది బాగా వచ్చేస్తుంది మనకి. అందరు తీసుకొచ్చేసి ఒకటేసారి పెద్ద దాంట్లో పెడితే పని అయిపోతుంది అనుకుంటే ఉండకూడదండి. చిన్న కంటైనర్లో పెట్టి అది కొద్దిగా దాని జాగ్రత్త చూసుకొని ఎప్పుడైతే అది కొద్దిగా ఇది అవుతుందో అప్పుడు ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం పెద్ద డ్రమ్కి చేంజ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు సాయిల్ ఎక్కువ ఉంటుంది, దానికి కావాల్సిన బలం అన్నీ సాయిల్లో బాగుంటాయి కాబట్టి గ్రోత్ ఉంటుంది, గ్రోత్ తగ్గట్టు మనకి హీల్డ్ కూడా బాగుంటుంది. సూపర్ సూపర్. అదే ఇప్పటివరకు చాలా మంది తీసుకున్న వాళ్ళంతా డైరెక్ట్ గా పెట్టేసి ఒకటేసారి పని అయిపోతుంది, అలా పెట్టొద్దండి. కూడా మనం ఎక్కువ ఇచ్చాం కదా, ఇంకేం చిన్న మొక్కకు బాగా బలం ఉంటుంది అనుకుంటారు కానీ ఎందుకంటే దానికి అంత అవసరం లేదండి, అంత బలం అవసరం లేదు చిన్న మొక్కకి. మనకి ఏంటంటే మొక్క పెరిగే కొద్దీ మనకి దానికి బూస్టింగ్ అనేది కావాలి. అదొక కూడా ఒక టిప్ అండి, ఎందుకంటే అది చాలా మంది తెలియక తీసుకొచ్చేసి 100 లీటర్ల డ్రమ్ముల్లో 200 లీటర్ల డ్రమ్ముల్లో పెట్టేస్తారు. ఎందుకంటే ఆ మొక్క ఫ్రూటింగ్ వచ్చేసరికి ఆ మట్టిలో సారం ఏమి ఉండదు చెప్పాలంటే. ఓకే, మెయిన్ దానికి కావాల్సింది ఆ ఫ్రూటింగ్ వచ్చే టైంకే దానికి సారం కావాలి, స్ట్రెంత్ కావాలి. ఓకే, సో మీరు ఎప్పుడైనా మొక్క పెడుతున్నప్పుడు, అంటే మీరు స్పెషల్గా ఫ్రూట్స్ మొక్క పెడుతున్నప్పుడు చిన్న కంటైనర్లు పెట్టి అది కాస్త పెరిగి పెద్దది స్ట్రాంగ్ అయ్యి కొద్దిగా పూత వచ్చినాక అప్పుడు పెద్ద దాంట్లోకి చేంజ్ చేసుకోవాలి. అది కూడా రైనీ సీజన్, వింటర్ సీజన్లో మాత్రమే మనం చేంజ్ చేసుకోవాలి. రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ. ఓకే, సమ్మర్ అసలు టచ్ చేయకూడదు, మొక్కల్ని ప్రూనింగ్ చేయడం కానీ ఏమి ఉండకూడదు. వాటిని ఏంటంటే సర్వే చేసుకోవాలి అంతే. వాటిని ఇదిగా చెప్పాను కదా, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ వాటిని కాపాడుకోవాలంటే, వాటరింగ్ మంచిగా ఇస్తూ వాటిని కాపాడుకోవాలి. 2 పూట్ల వాటర్ ఇస్తూ వారానికి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ మొక్కల్ని కాపాడుకోవాలంతే.